Hi, hello, good morning children. I am Vijayalakshmi from Tiny Tots Group of Schools. Good morning children, how are you? This is a rainy time. Are you taking care of your health? Don't go outside, don't play in the rain. Don't get cold and cough. This is a corona time. These are the symbols of corona, cough, cold and fever. So you don't go out, stay in home only. Take care of your health children. Now I am going to explain lesson number 8, my classroom. Already I told something about classroom. Today I am going to explain about Gandhiji things in classroom. What is the relationship between Gandhiji things and classroom? Is there any relationship? No, there is no relationship children. But why I am saying about Gandhiji? Tomorrow is Gandhiji's birthday. Gandhi Jayanti. We are calling it as Gandhi Jayanti. October 2nd is Gandhi Jayanti. We are celebrating it as National Festival. ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏ ప్రాంతముడైనా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు జరుపుకునే పండుగ ఇది. జాతీయ పండుగ. Okay, now I will explain about Gandhiji. You are small kids, you don't know about Gandhiji. Who is Gandhiji? What about him? What he had done for our country? Why we are remembering him now also? ఎందుకు ఆయన మనం ఇప్పటికప్పుడు గుర్తు చేసుకుంటున్నాం? Gandhiji is a great freedom fighter and he worked hard to solve the problems in India. He had done a great freedom struggle to send Britishers out from our country. 200 సంవత్సరాల క్రితం బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించేవాళ్ళు, మన ఇండియా వాళ్ళు పరిపాలించేవాళ్ళు కాదు. మీకు చెప్పినా సరే అర్థం కాదు, జాగ్రత్తగా వినండి. పరిపాలించేవాళ్ళు వాళ్ళు మనల్ని ఎన్నో కష్టాలు పెట్టారు, మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మన డబ్బును దోచుకెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ దేశానికి. మన దేశంలో వజ్రాలను, వైడూర్యాన్ని, డబ్బుని, వెండిని, మరి గనుల్ని, మినరల్స్ ఉంటాయి కదా, ఇనుము, ఉక్కు, ఇటువంటివన్నిటిని దోచుకెళ్ళి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళేవాళ్ళు. మన వాళ్ళని బానిసలుగా వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ పనులు చేయించుకునేవాళ్ళు. మనల్ని సరిగా మన ఇష్టం వచ్చింది చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు, మన ఇష్టం వచ్చింది తిననిచ్చేవాళ్ళు కాదు, మన ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే 200 సంవత్సరాలు మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆయన పుట్టక ముందు కూడా బ్రిటిషర్సే ఉన్నారు, చాలామంది ఫైట్ చేశారన్నమాట. కానీ దే ఆర్ అనేబుల్ టు గెట్ సక్సెస్ టు సెండ్ బ్రిటిషర్స్ అవుట్ సైడ్. బట్ Gandhiji was born on October 2 in 1869. 1869 అక్టోబర్ 2 జన్మించాడు ఆయన. హీ వాస్ బోర్న్ ఇన్ పోర్బందర్ ఇన్ గుజరాత్ స్టేట్. భారతదేశంలోని గుజరాత్ స్టేట్లో పోర్బందర్ అనే ప్రదేశంలో పుట్టాడు ఆయన. మీరు నర్సరావుపేటలో పుట్టారు, ఇంకొకళ్ళు అల్లూరి వారి పాలెంలో పుట్టారు. అలాగా ఆయన పోర్బందర్ అనే ఊళ్ళో, గుజరాత్ స్టేట్లోని పోర్బందర్ అనే ఊళ్ళో పుట్టాడు. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ వాజ్ వెరీ వెల్ డిసిప్లైన్డ్. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండేవాడు. ఏదన్నా పెద్దవాళ్ళ మాటలు వినటం, బాగా చదువుకోవటం, చక్కగా గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు నిజమే మాట్లాడేవాడు ఆయన, అబద్ధం మాట్లాడేవాడు కాదు. చిన్నప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం చూశాడు ఆయన. ఒకసారి మీ పేరెంట్స్ని అడగండి, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, సత్యహరిశ్చంద్ర నాటకం చూపించమని అడగండి. సత్యహరిశ్చంద్రుడు అయిన వాడు ఒక గొప్ప రాజు. ఆయన అబద్ధం ఆడలేదు జీవితంలో. ఆయన చేత అబద్ధం ఆడించాలని ఎంతోమంది ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. జీవితాంతం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అబద్ధం అనేది ఆడిన ఆయన నిజాన్నే నమ్మాడు, నిజమే మాట్లాడేవాడు. ఆయన జీవితం నుంచి ఆ సత్యహరిశ్చంద్ర నాటకం చూసి నేను ఎప్పుడు నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదని డిసైడ్ చేసుకున్నాను. సో హీ టోల్డ్ ఓన్లీ ట్రూత్ ఓన్లీ. He thought that he believed in truth. He thought that truth alone triumphs. నిజమే గెలుస్తుంది, అబద్ధం గెలవదని ఆయన ఖచ్చితంగా నమ్మేవాడు. ఎప్పుడు డిసిప్లైన్గా ఉండేవాడు, నిజం చెప్పేవాడు, పక్క వాళ్ళకి హెల్ప్ చేసేవాడు, పెద్దవాళ్ళని గౌరవించేవాడు, తన ఫ్రెండ్స్ని ప్రేమించేవాడు. మీకు ఎప్పుడు చెప్తాను, మీకంటే పెద్దవాళ్ళని గౌరవించండి, వాడు చెప్పిన మాట వినండి. పెద్దవాళ్ళు మించిన గురువులు మీకు జీవితంలో ఎవరు ఉండరు. పెద్దవాళ్ళు చెప్పేవి మీ మంచి కోసమే చెప్తారు, వినండి. మీకు ఇబ్బందులు కలగకుండానే చెప్తారు. అండ్ లవ్ యువర్ ఫ్రెండ్స్. మీ వయసు వాళ్ళని ప్రేమించండి.
ఓకే, ప్రేమ జీవితంలో శాంతి, ప్రేమ, క్రమశిక్షణ ఇవన్నీ అవసరం అమ్మ. చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటు చేసుకోండి, జీవితంలో బాగా పైకి వెళ్తారు, జీవితంలో బాగా పైకి వెళ్తారు. అండ్ హీ వర్క్డ్ అలాట్ ఫర్ సెండింగ్ బ్రిటిషర్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ. ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ఎన్ని ఉద్యమాలు చేశాడు. ఉద్యమాలు అంటే మనం పంపించడానికి జనాలను కూడబెట్టుకుని. అండ్ హీ ఫాలోడ్ నాన్ వైలెన్స్ పాత్, హింస. ఆయన చేసిన ఉద్యమాలు ఫైటింగ్ అంటే కొట్టుకోవడం, చంపుకోవడం కాదు. మీరు టీవీలో చూసినట్టు, సినిమాలో చూసినట్టు ఒక్క రక్త పొట్టు చిందకుండా, ఒక్క చెడు మాట మాట్లాడకుండా, ఒక్క తిట్టకుండా ఆయన బ్రిటిష్ని బయటికి పంపించడానికి ట్రై చేశాడు. సక్సెస్ అయ్యాడు. 1947 ఆగస్టు 15న వాడు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్తూ గాంధీజీ లాంటి వాడిని ఇంకెక్కడ చూడలేదు. ఆయన నమస్కారం చేసేది. కాబట్టి ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన నిజం మాట్లాడటం, కష్టపడటం, పెద్దవాళ్ళ మాటలు వినటం, పెద్దవాళ్ళని గౌరవించడం, పక్కన వాళ్ళకి సహాయం చేయటం, ఏదైనా మనం అనుకున్న దాని మీద నిలబడటం, కష్టపడి జీవితంలో కష్టపడితే మీరు పైకి వెళ్ళగలుగుతారు. దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ బర్త్డే యాజ్ గాంధీ జయంతి, యాజ్ అ నేషనల్ ఫెస్టివల్. హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్. భారతదేశం మొత్తానికి తండ్రి లాంటి వాడు. దే ఆర్ కాలింగ్ హిమ్ యాజ్ బాపు. బాపు అంటే ఏంటి? ఫాదర్ అని, ఫాదర్ ఆఫ్ ద నేషన్. Where he was born in Porbandar in Gujarat. When he was born on October 2 in 1869. Okay children, you take one A4 sheet, take the help of your parents and take one A4 sheet and you cut the picture of Gandhiji from old newspapers or old textbooks and paste it and write something about Gandhiji. For at least 2 lines. When we are small kids, we can't write this much big essay, so many big lines. So you write at least 2 lines about Gandhiji. 2 lines about Gandhiji, children. This is about Gandhiji. Now I am going to explain what are the things in the classroom. What do you see? What do you see in your classroom? First one, blackboard. First one, what is the first one? Blackboard. And second one, what is the second one? Blackboard and chairs and benches. And fourth one, display board. And fifth one, dustbin. These are the things we can see in the classroom. First one, see, this is a classroom. And we can see students and teacher and students in the classroom. Teacher and students sit in the classroom. Teacher teaches the lessons and students listen the lessons and read and write in the classroom. Classroom is a place where students sit and learn their lessons. Teacher teaches the lessons. And what can we see in the classroom? There is a big blackboard. Blackboard is useful to write and to explain the lessons to the students. Who will write on the blackboard? Teacher writes on the blackboard with a chalk or a marker. She uses a chalk piece or a marker. We can see a table in front of her. She can keep her duster, chalk piece, books, etc. Okay. And there is a cupboard in the classroom. And along with this, there is a cupboard in the classroom. What is the use of cupboard? Cupboard is useful to keep books and to keep things by the children. We can see a cupboard in the classroom. You are in first class in last year. You saw in that corner cupboard with books of you, and teacher keeps chalks, duster, and valuable books in that cupboard. And we can see chairs and benches in the classroom. Chair is used for the teacher and benches and desks are used for the students.
And next one, display board. What is the meaning of display board? The display board is used for pasting the displays and charts that are made by the teacher and students. Display board is very, very useful for pasting or putting displays or charts. And this is used by both teacher and a student. Display board is used for pasting charts and displays. Cupboard is used to keep things. Okay. To keep things. And dustbin is used to keep waste papers. Dustbin will be in the corner. In the corner of the classroom. The students have to keep the waste in the dustbin. They should not keep down. That is a very, very bad habit. So these are the things in the classroom. Blackboard is used to write and teach the lessons. The teacher uses a chalk piece or marker to write on blackboard. And next one, chairs and benches. Chair is used by the teacher and desks are used by the students. And cupboard is used to keep things which are used by teacher and students. And display board, it is used to keep charts or to keep displays on that. We can learn something through that display board. And next one, dustbin, it is used to keep waste bags. So these are the things in the classroom. Can you see these things in your classroom? Have you seen blackboard, chairs, benches, display board, dustbin, cupboard? So you write in your homework notebook and write 2 times again these things in your classroom. What is the heading? You keep things in the classroom. I think you have understood about your classroom. What are the things? First one, blackboard, chairs, benches, display board, dustbin, cupboard. Okay. I think you have understood about what are the things in the classroom. And next time when you come to school, you see the things. And along with this, classroom should has good windows, proper windows and fans and lights. Windows and lights are useful to get light, to get brightness inside. And fans and windows are used to get fresh air. These are the minimum facilities for a classroom. Minimum what are that? Windows, fans, windows and fans and lights. Ventilation should be there. Proper ventilation should be there. Then only the student can sit with comfort and he can read and write properly. Windows, fans and lights. Okay children, this is about the classroom. But do you know one interesting thing? In previous years, before 200 years, there was no classrooms in schools. How did they sit? They sit under the trees only. చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళు వాళ్ళకి లేని సుఖాలు మనకి ఎన్ని ఉన్నాయో తెలుసా? చక్కగా ఏసీ, ఫ్యాన్లు, బెంచ్లు, డస్క్లు ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు అప్పుడు చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళు. అయినా ఎంత కష్టపడి చదువుకునేవాళ్ళు తెలుసా? అసలు టీచర్ చెప్పింది అక్షరాలా చేసేవాళ్ళు. ఏది చెప్తే చేసేవాళ్ళు, ఏది చదవమంటే చదివేవాళ్ళు. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ప్రీవియస్ పీపుల్. The people in previous years, where did they sit? They sit under the trees, and they had learned from the teachers by sitting under the trees only. Okay, bye children. This is about the classroom. Do your homework. Okay, bye.